వైఎస్ సునీతారెడ్డి ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం బాగా వినిపిస్తున్న పేరు. దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తెగా సునీతారెడ్డి అందరికీ సుపరిచయం. వివేకా మరణానంతరం ఆమె పేరు ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో తెరపైకి వచ్చింది. అంతకంటే ముందు ఆమె సర్టిఫైడ్ మెడికల్ ఎక్స్పర్ట్. హైదరాబాద్ అపోలోలోని హైటెక్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అంటువ్యాధుల సలహాదారుగా పనిచేస్తున్నారు. వైద్య వృత్తిలో ఆమెకు ఎంతో మంచి పేరుంది. మార్చి 15 వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఎంత సంచలనంగా మారిందో అందరికీ తెలిసిందే. తండ్రి హత్యకు కారణమైన వారికి శిక్ష పడాలనే సంకల్పంతో సునీతారెడ్డి సుమారు 5 ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు. ఈ హత్య కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నది వైఎస్ కుటుంబ సభ్యులే అయినా సునీత మాత్రం తన తండ్రి హత్యలో నిందితులు ఎవరైనా వారికి శిక్ష పడాలనే ధ్యేయంతో పోరాడుతున్నారు. ఈ పోరాటంలో తనకు తన కుటుంబానికి హాని ఉందని తెలిసినా చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చినా ఆమె ఏమాత్రం భయపడకుండా సుప్రీంకోర్టు వరకు పోరాటాన్ని తీసుకెళ్లారు. సునీత చేస్తోంది ఒంటరి పోరాటం. అది వ్యక్తులపై మాత్రమే కాదు, వ్యవస్థలపై చేస్తున్న ధర్మ పోరాటమనే చెప్పాలి. తన తండ్రిని హత్య చేసిన దోషులను బోనులో నిలబెట్టేందుకు సునీత చేస్తుంది న్యాయ పోరాటం. కానీ చదివింది వైద్యశాస్త్రం, చేస్తోంది వైద్య వృత్తి. కానీ ఆమె సుప్రీంకోర్టులో లాయరుగా మారి తన తండ్రి హత్య కేసును తానే వాదించుకుని సంచలనం సృష్టించింది. తన సోదరుడు ముఖ్యమంత్రి జగన్ను ఎదుర్కోవడం అంత చిన్న విషయమేమీ కాదు. అధికారం, డబ్బు, లాబీయిస్టులు వ్యవస్థలను ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో ఆమె మనోధైర్యంతో ముందుకు సాగుతోంది. సునీత లేకపోతే గొడ్డలిపోటు కాస్త గుండెపోటుగా మారేది, లేదా దాన్ని నారాసుర రక్త చరిత్రగా ప్రజల్లో ప్రచారం చేసి ఉండేవారు. ఈ వాస్తవాలు ప్రపంచానికి తెలియడానికి, ఇన్ని నిజాలు వెలుగులోకి రావడానికి వెనుక ఆమె పోరాట స్ఫూర్తి దాగి ఉంది. లేకపోతే రక్త చరిత్ర ఎప్పుడో చీకట్లో కలిసిపోయి ఉండేది. సునీత తన తండ్రి కోసం చేసే న్యాయ పోరాటం ఫలితంగా సోషల్ మీడియాలో ఒక వర్గం ఆమెను టార్గెట్ చేస్తోంది. గత 3 రోజుల క్రితం వైఎస్ షర్మిలతో పాటు ఇతర కుటుంబ సభ్యులను వేధిస్తున్న వ్యక్తిపై ఆమె హైదరాబాద్లోని సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ సమయంలో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. కొంతమంది వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు తనను, తన కుటుంబాన్ని చాలా దారుణంగా దుర్వినియోగం చేస్తుంటే సీఎం వైఎస్ జగన్ మౌనంగా ఉన్నారని ఆమె తప్పుబట్టారు. దురదృష్టవశాత్తు తాను ఇప్పటికీ ఆయనను జగనన్నా అని పిలవాలి, ఎందుకంటే అతను నా సోదరుడు, నేను ఇంకేమీ చేయగలను, నేను, నా కుటుంబం బాధపడుతుంటే ఆయన ఎలా స్పందిస్తున్నారో అందరూ చూస్తున్నారు. జగన్ తన పోషకులందరికీ సహాయం చేస్తానని చెప్పారు, కానీ నాకు సహాయం చేయడానికి ఎవరు ఉన్నారు? దురదృష్టవశాత్తు అతన్ని అన్నా అని పిలవవలసి వచ్చిందని సునీత ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆలోచింపచేస్తున్నాయి. గతంలో వివేకా కేసుకు సంబంధించి అనుమానితుడిగా వ్యక్తం చేస్తూ కడప ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్టు చేసేందుకు సీబీఐ ప్రయత్నించింది. ఆ సమయంలో తన తల్లి ఆసుపత్రిలో ఉందంటూ చేసిన డ్రామా వ్యవస్థలనే సిగ్గుపరిచింది. అవినాష్ రెడ్డిని కాపాడేందుకే జగన్ ప్రయత్నిస్తున్నారని సునీతారెడ్డి చెబుతోంది. పైగా చంద్రబాబుతో సునీత భేటీ అయ్యారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు సైతం జగన్కు తన ఇంటి ఆడపడుచు అంటే ఎంత చులకనో అర్థమవుతోంది. ఎందుకంటే సునీతారెడ్డి స్వయాన తన చిన్నాన్న కుమార్తె. ఆమెను టార్గెట్గా చేసి వైసీపీ సోషల్ మీడియా గానీ, ఆ పార్టీ నేతలు గానీ నేరుగా స్టేట్మెంట్లు ఇచ్చే సాహసం చెయ్యరు. అయితే వీటి వెనుక జగన్ హస్తం ఉందని ఆమె అనుమానిస్తున్నారు. ఇటీవల సునీతారెడ్డి రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తున్నారని వార్తలు సైతం చక్కర్లు కొడుతున్నాయి. ఆమె టీడీపీ లేదా కాంగ్రెస్ పార్టీలో చేరి పులివెందులలో పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. అయితే సునీత ఇప్పటివరకు రాజకీయపరంగా ఎలాంటి ప్రకటనలు చేయలేదు. రాజకీయాలపై ఆసక్తి ఉన్నట్లుగా కూడా ఆమె నేరుగా ఎక్కడా చెప్పలేదు.
నిజానికి సీబీఐ దర్యాప్తు కోరుతూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో అనుమానించిన వ్యక్తుల జాబితాలో ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి వంటి పేర్లు కూడా ఉన్నాయి. అయినా ఆమెకు తెలుగుదేశం పార్టీతో సంబంధాలున్నాయని చెప్పేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. కానీ సునీత మాత్రం రాజకీయంగా తన ఆసక్తిని ఒక్కసారి కూడా వ్యక్తం చేయలేదు. దీంతో ఆమె పొలిటికల్ ఎంట్రీ దాదాపుగా లేనట్లేనని తెలుస్తోంది. ఏదేమైనా వివేకా హంతకుల ముసుగు తొలగి సునీత పోరాటం ఫలించాలని కోరుకుందాం.